వరుణ్ తేజ్కి దిల్ రాజ్కి డిషుమా విన్నండే చెప్తాను. ఒకసారి అవునని ఇంకోసారి కాదని అనడం మన సినీ పరిశ్రమలో మామూలు విషయమే. ఆ మాటకొస్తే ఏ వ్యాపార రంగంలోనైనా అది కామనే అనుకోండి. ఇదంతా ఏంట్రా అని తెగిదేపోకండి, చెప్తా. డైనమిక్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వరుణ్ తేజ్తో 2 సినిమాలకి అంగీకరించిన విషయం అందరికీ కాకపోయినా కొందరికి తెలిసిందే. అయితే అన్నా ఏంట్రా, ఓ నిమిషం ఆగన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఫిలిం స్టార్ ఛానల్ని. థ్యాంక్స్ అన్నా. ఇప్పుడు చెప్పుకో అన్నా. అబ్బా ఇదంతా చివర్లో చెప్పొచ్చులేరా, మన సినీ ప్రజలకి కూసంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుకో నువ్వు. చచ్చ నేను వస్తూ చంపేస్తున్నావురా. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడున్నావు మనం చెప్తాను. అయితే అందులో ఒకటి శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండగా ఇంకోటి స్నేహగీతం ఫేమ్ వెంకీ అట్లూరికి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పుడు శేఖర్ కమ్ములను ఓకేని 2వ ప్రాజెక్ట్ నుండి దిల్ రాజు తప్పుకున్నాడట ప్రొడ్యూసర్గా. కానీ వరుణ్ తేజ్కి వెంకీ అట్లూరి చెప్పిన కథ బాగా నచ్చి ఇంకో ప్రొడ్యూసర్ని వెతుకుతున్నట్లు విశ్వసనీయ వర్గాల విశ్లేషణ. అదండి జరిగింది.